ఓకే. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి బంగారు గరుడ వాహనంపై గ్రామోత్సవం జరిగింది. దేవస్థాన ఏసీ అండ్ ఈవో సునీల్ కుమార్ పర్యవేక్షించారు. అనంతరం విశిష్టతను ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. స్వామికి ఆరాధన, పుణ్యావచనం, పంచామృత అభిషేకాలు, స్వామివారికి పూలాలంకరణ, అదేవిధంగా నిత్యము ప్రతి ఒక్క రోజు జరిగేటువంటి తీర్థగోష్ఠి, శాంతి కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామివారికి గరుడ వాహనం మీద దర్శన భాగ్యాన్ని ఇవ్వడానికి భక్తులందరికీ కూడా స్వామివారు గరుడ వాహన సేవలో భక్తులందరికీ దర్శన భాగ్య పురవీధుల్లో వేంచేస్తున్నారు స్వామివారు. అటువంటి స్వామివారి దర్శన భాగ్యం చేసుకోండి. ఈ రోజున స్వామివారు శయన ఏకాదశి, స్వామివారు వైకుంఠంలో యోగ నిద్రకి వెళ్తారు. ఈ రోజున మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజున స్వామివారు వైకుంఠంలో నిద్రలేచి రాత్రి వృత్తం కింద ఉండి లక్ష్మీనారాయణ మన యొక్క కోరికలు తీర్చడం జరుగుతుంది. అటువంటి ఈ మహాపర్వదినం రోజున ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యాన్ని చేసుకొని మనందరం కూడా స్వామి కృపాకటాక్షాలకు పాత్రలవుదామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. జై నారసింహ, జై జై నారసింహ. మందడంలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.